సార్ నమస్తే సార్. అంటే ఈ మధ్య కాలంలో మెడికవర్లో విజయవంతంగా రోబోటిక్ సర్జరీ, అది కూడా థైరాయిడ్, ఎటువంటి గీత లేకుండా జరిగింది సక్సెస్ఫుల్గా. దాని గురించి చెప్పండి సార్. థ్యాంక్ యూ మ్యామ్. బేసికలీ 1 ఇయర్ నుంచి మెడికవర్ హాస్పిటల్స్లో రోబోటిక్ సర్జరీస్ దాదాపుగా 500+ సర్జరీస్ చేయడం జరిగింది మేడం. అండ్ దాంట్లో థైరాయిడ్ సర్జరీస్ ఒక 2 సర్జరీస్ సక్సెస్ఫుల్లీ వీ హ్యావ్ కంప్లీటెడ్. రోబోటిక్ థైరాయిడెక్టమీ, దాన్ని RABIT అని షార్ట్ ఫామ్ అనమాట. ర్యాబిట్ ప్రొసీజర్స్ అంటాం. ర్యాబిట్ ప్రొసీజర్స్. ఫారెన్ బోత్ వెస్టర్న్ వరల్డ్ అండ్ ఈస్టర్న్ వరల్డ్ ఈ సర్జరీ సక్సెస్ఫుల్లీ ఎప్పటి నుంచో పర్ఫామ్ చేస్తూ ఉంటుంది. బట్ మన ఇండియాలో 4 to 5 సెంటర్స్ మాత్రమే ఈ సర్జరీస్ చేయడం జరుగుతూ ఉందన్నమాట. సో దాంట్లో మెడికవర్ హాస్పిటల్స్లో భాగంగా ఫస్ట్ టైం ఇన్ ఎంటైర్ హైదరాబాద్ సిటీ రోబోటిక్ థైరాయిడెక్టమీ హ్యాస్ బీన్ పర్ఫార్మ్. దీంట్లో ఏంటి అంటే యాజ్ యూ సెడ్ మ్యామ్, కాస్మెటిక్. ఇప్పుడు ఫ్యూచర్ ఇట్స్ గోయింగ్ టు బీ కాస్మెటిక్ ఎరా, వేర్ పేషెంట్స్కి స్పెసిఫికేషన్స్ కొన్ని ఉంటాయి. లైక్ మాకు ఫేస్ మీద కానీ నెక్ మీద కానీ ఎటువంటి ఘాట్లు ఉండకుండా ఉంచాలి. ఇప్పుడు సర్జికల్ స్కార్ అనేది అదొక న్యాచురల్ ఫినామినా. మనకి ఎప్పుడైనా బాడీలో కట్ అయితే దాని రికవరీ ఫేజ్ ఏంటంటే మొత్తం ఒక చిన్న స్కార్గా ఫామ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. బట్ మనకి ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో, రోబోటిక్ టెక్నాలజీ, మనకి ఏంటంటే స్కార్లెస్ సర్జరీస్, చిన్న పోర్ట్స్ అంటే 5 to 8 mm పోర్ట్స్ మనం కనిపించవు అవి. అది కూడా ఎలా అంటే ఇప్పుడు సపోజ్ రోబోటిక్ థైరాయిడెక్టమీ సర్జరీ తీసుకుంటే మనం ఇక్కడ ఆంపెట్స్ దగ్గర నుంచి వెళ్తాం అనమాట. సో ఆ ఆంపెట్స్ దగ్గర నుంచి ఆ పోర్ట్స్ క్రియేట్ చేసుకొని మనము సర్జికల్ ప్లేన్ అంటాం దీన్ని. సో దీనిలో గ్యాస్ క్రియేట్ చేసుకొని థైరాయిడ్ గ్లాండ్ని రీచ్ అయ్యి ఇన్స్ట్రుమెంట్స్ని మనం రీచ్ చేసుకొని ఆ సర్జికల్లీ ఎక్సైజ్డ్ స్పెసిమెన్, థైరాయిడ్ స్పెసిమెన్ ఏదైతే ఉంటుందో అది మళ్ళీ వన్ ఆఫ్ ద పోర్ట్ నుంచి బయటికి తీసేయడం. సో ఆ స్కార్ కూడా మనకి చిన్నది ఉంటుంది, నాన్ విజిబుల్ అండ్ ఫోల్డబుల్ స్కిన్లో వెళ్ళిపోతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ రోబోటిక్ థైరాయిడ్ సర్జరీ. సో రోబోటిక్ సర్జరీస్ పర్సే మనకి స్కార్లెస్, అందులో రోబోటిక్ థైరాయిడ్ సర్జరీ ఈజ్ ఈవెన్ మోర్ కాస్మెటిక్ ప్రొసీజర్. అండ్ రోబోటిక్ సర్జరీస్ గురించి మాట్లాడాలనుకుంటే డెఫినెట్లీ బెనిఫిషియల్, అడ్వాంటేజియస్, క్విక్ రికవరీ. ఓవరాల్గా చూసుకుంటే లెంత్ ఆఫ్ ద ప్రొసీజర్ కానీ కాస్ట్ ఆఫ్ ద ప్రొసీజర్ కానీ అన్నీ డెఫినెట్లీ ఆర్ కంపేరబుల్ విత్ అదర్ ఓపెన్ సర్జరీస్ కానీ కన్వెన్షనల్ లాప్రోస్కోపిక్ సర్జరీస్ కానీ. అడ్వాంటేజెస్ ఏంటంటే మనకి పెయిన్ స్కోర్స్, పెయిన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది రోబోటిక్ సర్జరీస్. ఎందుకు అంటే మనకి టిష్యూ డిసెక్షన్ అనేది మినిమల్ ఉంటుంది. బికాస్ ఆఫ్ ది రోబోటిక్ అసిస్టెడ్ డివైజెస్ మనకి 3D విజన్ ఉంటుందన్నమాట. మనకి 3 కన్సోల్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే సర్జన్ కన్సోల్ అంటాము, ఒకటి ఏంటంటే ఆర్మ్స్, ఒక 3-4 ఆర్మ్స్ ఉంటాయి, దాన్ని ఆర్మ్స్ కన్సోల్ అంటాము. ఇంకొకటి పేషెంట్ కార్ట్ అంటాం అనమాట. దాంట్లో పేషెంట్కి సంబంధించిన ఒక టీవీ ఉంటుంది, మనం ఆపరేట్ చేసే మొత్తం డిస్ప్లే ఉంటుంది, అండ్ ఇన్స్ట్రుమెంట్స్ కార్ట్ ఉంటుంది దాంట్లో. సో ఇది ఏంటి అంటే సర్జన్ కన్సోల్లో కూర్చొని ఆపరేట్ చేస్తూ ఉంటారు. సాధారణంగా పేషెంట్స్ అడిగే క్వశ్చన్, రోబో ఏమైనా ఆపరేట్ చేస్తుందా? వీఆర్ యూజింగ్ ది రోబో అసిస్టెడ్, అంటే సర్జన్ ఈస్ టేకింగ్ ది హెల్ప్ ఆఫ్ ది రోబో. సర్జన్ హెల్ప్, ఎస్, మన పనిని ఈజ్ చేస్తుంది అన్నమాట. సో దాంట్లో ఏంటంటే ఈ 4 ఆర్మ్స్ వచ్చేసేసి మనకి ఆ సర్జికల్ డిసెక్షన్ అనేది చాలా నీట్గా, క్లియర్గా, 3 డైమెన్షనల్గా విజన్ చూపించడము. సో టిష్యూ ప్లేన్స్ అనేవి నీట్గా కనిపించడము, డిస్ట్రక్షన్స్ మినిమల్గా ఉండడం, టిష్యూ డిస్ట్రక్షన్. మనకి పెయిన్ మెయిన్లీ ఎప్పుడు వస్తుంది అంటే సర్జికల్ ఇన్సిషన్ పెద్దగా ఉండడము, లోపల ఎక్కువగా టిష్యూని మనము ఒకవేళ డీప్ సీటెడ్ ఉందనుకోండి ఎక్కువ డిసెక్షన్ చేయాల్సి రావచ్చు. అలాంటప్పుడు అన్ని లేయర్స్ మనం సెపరేట్ చేసుకోవాలి, చేతులు పెట్టాలి. సో డెఫినెట్లీ పెయిన్, నర్వ్ ఎండింగ్స్ చాలా వరకు ఎక్స్పోజ్ అవుతాయి. సో ఆ థింగ్ ఏంటంటే మినిమైజ్ అవుతుంది మనకి రోబోటిక్ సర్జరీస్కి వచ్చేసేసరికి. దట్ ఈస్ ద రీజన్ వై పెయిన్ స్కోర్స్ ఆర్ వెరీ లెస్. ఎర్లీ డిశ్చార్జెస్, ఇరాస్ అంటాం మనము, ఎన్హాన్స్డ్ రికవరీ ఆఫ్టర్ సర్జరీ, అంటే ఫాస్ట్గా రికవర్ చేయడము, డిశ్చార్జ్ చేయడం అన్నమాట. మెనీ ఆఫ్ ద సర్జరీస్ ఇఫ్ వి టాక్ అబౌట్ 48 hours to 72 hours డిశ్చార్జ్ అయిపోతున్నారు పేషెంట్స్. పెయిన్ స్కోర్స్ తక్కువ, లెంత్ ఆఫ్ ద స్టే ఇన్ ది హాస్పిటల్ తక్కువ. అవి చిన్న, యాజ్ ఐ సెడ్ 5 to 8 millimeters, మా అంటే 10 millimeters, అంటే 1 centimeter. సో వాటికి జస్ట్ సూపర్ఫిషియల్ సూచర్స్ ఉంటాయి, డ్రెస్సింగ్స్ ఉంటాయి, అంతే ఉంటుంది. దానికి పెద్ద
యా వెరీ ఈజీ. అంటే రోబోటిక్ వల్ల ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ అట్లా అంటే కొన్నిసార్లు ప్రమాదకరంగా ఇట్లా ఏం మారదు. అలాంటిది ఓన్లీ థింగ్ డ్యూరేషన్ ఎక్కువగా ఉంటుంది. ఉంటారు అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ హార్మ్లెస్ సర్జరీ, అడ్వాంటేజియస్ సర్జరీ. Very future is going to be robotic surgery era, where we are taking the help of machine along. ఇది మ్యాన్ ని మాత్రం రీప్లేస్మెంట్ కాదు, మ్యాన్ కి హెల్ప్ చేసే ఒక ఇన్స్ట్రుమెంట్ అన్నమాట, ఒక పరికరం. సో దీంట్లో ఏంటంటే మనకి హార్మ్ఫుల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండడం కానీ, లేకపోతే అయ్యో ఏదైనా అయిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ ఓపెన్ సర్జరీస్ ఇంత పెద్ద పెద్ద ఇన్సిషన్స్ ఉన్నప్పుడు లెంత్ ఆఫ్ స్టే ఎక్కువ ఉండడం, పేషెంట్ ఎక్కువగా ఐసీయూలో ఉంచడం, ఎక్కువ రోజులు ఐసీయూలో పెట్టడం, ఇలాంటివి జరుగుతుండే. బట్ రోబోటిక్ సర్జరీస్ రికవరీ ఈజ్ ఫాస్ట్, డిశ్చార్జ్ ప్రాసెస్ ఈజ్ ఫాస్ట్, పెయిన్ ఈజ్ లెస్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎవరినైనా అడిగితే సర్జరీకి మీకు ఎందుకు భయం అంటే సర్జరీకి పెయిన్ భయం, సర్జరీ తర్వాత డెవలప్ అయ్యే పెయిన్ భయం అంట. రోబోటిక్ సర్జరీస్లో డెఫినెట్లీ ఆ ఫ్యాక్టర్ అనేది చాలా వరకు మినిమైజ్ అయిపోతుంది. ఇప్పటి వరకు ఎన్ని జరిగింది? 500+ సర్జరీస్ ఇన్ అవర్ ఎక్స్పీరియన్స్. అండ్ రోబోటిక్ థైరాయిడ్ సర్జరీస్ ఒక 2 సర్జరీస్ జరిగాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్జరీస్ లైక్ కిడ్నీ సర్జరీస్, రోబోటిక్ ప్రాస్టేట్ సర్జరీస్, రోబోటిక్ గాల్ బ్లాడర్ సర్జరీస్, రోబోటిక్ అపెండిసెక్టమీ సర్జరీస్, రోబోటిక్ హిస్టరెక్టమీ సర్జరీస్, అంటే మన గర్భసంచి రిమూవల్ అనమాట. సో అలాంటివి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్జరీస్. అంటే ఇవి మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా అందుబాటులో ఉంటుందా? రోబోటిక్ అనగానే కాస్ట్ ఎక్కువ అనుకుంటూ ఉంటారు. డెఫినెట్లీ అఫోర్డబుల్, అచీవబుల్. ఇన్ఫ్యాక్ట్ మనకి ఇన్సూరెన్స్ సెగ్మెంట్ కూడా మెనీ ఆఫ్ ద సర్జరీస్ కవరేజ్ ఇస్తూ ఉంటుంది. ఇదొక అపోహ దట్ రోబోటిక్ సర్జరీస్ చాలా చాలా కాస్ట్లీ, చాలా. ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ యూ సీ ద లెంత్ ఆఫ్ ద స్టే, ది మెడికేషన్స్ యూజ్డ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడికేషన్స్ యూజ్డ్, అవన్నీ మనం హోలిస్టికలీ చూసుకుంటే దట్ almost comparable. Probably if you ask me, it would be just ఒక 10 to 20% difference, that's all. అంటే ఇప్పుడు ఈ సర్జరీ అయిపోయాక మళ్ళీ వెంటనే ఎన్ని రోజులకు కలవాల్సి ఉంటుంది సార్? అంటే ఒక సర్జరీ అయిపోయిన 48-72 అవర్స్ తర్వాత, డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత 2 వీక్స్ తర్వాత రివ్యూ ఉంటుంది మేడం. 2 వీక్స్ అప్పుడు చిన్న పోర్ట్ స్టిచెస్ ఏవైతే ఉంటాయో అవి తీసేయడము, స్టిచెస్ రిమూవల్, తర్వాత డ్రెస్సింగ్స్ చేయడము అది జరుగుతుంటుంది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 2 వీక్స్ ఇంకొక రివ్యూ ఉంటుంది. దిస్ ఇస్ ద నార్మల్ న్యాచురల్ ప్రాసెస్. రోబోటిక్ సర్జరీలు వస్తాయి. ముందు సర్జరీస్ మనకి అనస్థీషియాలో ఎలాంటి అడ్వాన్స్మెంట్స్ జరుగుతున్నాయి, సర్జికల్లో ఎలాంటి, బేసికలీ దర్ ఆల్ ఇంటర్ రిలేటెడ్. సర్జికల్ అడ్వాన్స్మెంట్స్ తర్వాత automatically anesthesia advancements again ease to the surgeon. So surgeon is spending whatever our technology use cheyadaniki they will be very freely ante free mind tho velladam gaani. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎనీ సర్జరీలో సర్జన్కి ఒక ఈజ్ ఇవ్వడం, ఒక కంఫర్ట్ లెవెల్ ఇవ్వడం, వాళ్ళకు ఒక స్పేస్ ఇవ్వడము, వాళ్ళు సర్జరీ చేసేటప్పుడు ఇబ్బందులు పడకుండా ఉంచడము, ఇలాంటివి మనము యాజ్ పర్ అనస్థీషియా ప్రోటోకాల్స్ చేయడం వెరీ ఇంపార్టెంట్. సో దాంట్లో ఏంటంటే కొన్ని అనస్థీషియా మోడిఫికేషన్స్ ప్రోటోకాల్స్, ఇప్పుడు రోబోటిక్ సర్జరీస్కి వచ్చేసేసరికి అనస్థీషియా ప్రోటోకాల్ స్లైట్లీ డిఫరెంట్. రైట్ ఫ్రమ్ ఐవి క్యాన్యులేషన్ నుంచి మనకు రికవరీ, ఎక్స్ట్యుబేషన్, డిశ్చార్జ్ వరకు స్లైట్లీ మోడిఫికేషన్స్ అనమాట. అంటే ఫాస్ట్గా యాక్ట్ అయ్యే డ్రగ్స్ వాడడము, అంటే బాడీలో ఎక్కువసేపు నిల్వ ఉండకుండా ఫాస్ట్గా మెటబలైజ్ అయ్యే క్విక్ ఇన్ క్విక్ అవుట్ అంటాం అనమాట, అలాంటి డ్రగ్స్ వాడడము. తర్వాత పెయిన్ ప్రొసీజర్స్, పెయిన్ని ట్యాకిల్ చేయడానికి కూడా నర్వ్ బ్లాక్ టెక్నిక్స్, అలాంటివి జస్ట్ ఆ నర్వ్ దగ్గరికి వెళ్ళేసి మనం లోకల్ అనెస్థెటిక్ సొల్యూషన్స్ అండర్ విజన్ అల్ట్రాసౌండ్లో చూసుకుంటూ డిపాజిట్ చేసేసి దెన్ పేషెంట్కి పెయిన్ స్కోర్స్ ఉంచడం, ఇలాంటివి జరుగుతూ ఉంటుంది అనమాట. సో దీస్ ఆర్ ఆల్ డెఫినెట్లీ డిఫరెంట్ అనెస్థీషియా ప్రోటోకాల్. సో రోబోటిక్ సర్జరీ గురించి చాలా క్లియర్గా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.